ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం పేతురు భక్తుని యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నాం. ఈ అధ్యయనంలో అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, కృపగల మా ప్రభువా, మా జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో ముందుగానే మీరు ఎరిగినవారు. ఎలా జరగబోతుందో మీకు తెలుసు. అందుకనే కాబోలు నీ భక్తుడు పాడుతూ, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని పాడాడు. వాస్తవానికి నీ చేతుల్లో మేమున్నాం. మా కాలగతులన్నీ మీ వశంలో ఉన్నాయి. మీరు కృప చూపించటంలో ఐశ్వర్యవంతుడు. నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను వెంబడించే వారి విషయంలో మీ పట్టింపు బహు గొప్పది. అది మా జ్ఞానానికి మించినది. నీ కృప తప్ప మరింకేది మాకు చాలదు. మీ కృప మాకు చాలినంతటిది. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ యాత్రా జీవితంలో మేము నీ లేఖనాన్ని నేర్చుకోవడం ద్వారా మీ అంతరంగాన్ని ఎరిగి మీతో కలిసి సహవాసం చేసే భాగ్యం మీరు మాకు, వింటున్న మా ప్రియులకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఎందుకో ఆఖరికి వచ్చేసినా అనిపిస్తూ ఉంది. కానీ మీరున్నారు. సమస్తం మీ ఆధీనంలో ఉన్నాయి. మేము కూడా మీ చేతుల్లోనే ఉన్నాం. మీ కృపకు మరోసారి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని చెప్పడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదల నిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 12వ అధ్యాయంలో 5వ వచనం పేతురు చెరసాలలో ఉంచబడెను అని రాసింది. చెరసాలలో ఉంచబడెను అనే మాట ప్రభువును వెంబడించేవారు, ప్రభువుకు సాక్షులుగా ఉండేవారు, ప్రభుత్వాల చేత, ప్రజల చేత ఏ రీతిగా నిరసించబడతారో, ఏ రీతి అయిన తిరస్కారానికి లోనవుతారో, ఎలాంటి బాధింపబడడానికి అప్పగించబడతారో చెప్తున్న సందర్భాలు ఇవి. అంతకు మునుపు యాకోబును చంపించాడు హేరోదు. అది యూదులకు సంతోష కారణం అని తెలుసుకుని పేతురును కూడా చెరసాల్లో వేయించాడు. పస్కా పండుగ అయిపోయిన తరువాత వెలుపలికి తెచ్చి యాకోబులాగానే పేతురును కూడా చంపేద్దామనే ఆలోచనకు వచ్చినట్టున్నాడు. పేతురును చెరసాల్లో పెట్టారు. ఇక్కడ నాకు అనిపించిన కొన్ని మాటలు మీతో చెప్తాను. దేవుడు ఒక్కోసారి మౌనంగా ఉన్నట్టుంటాడు. ఆయన ఒక్కోసారి అద్భుతమైన కార్యం చేస్తాడు. అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు కార్యం చేశాడు అనంటే మనం దానికి ఏ భాష్యాన్ని చెప్పలేం. చెప్పినా అరకొరగా అర్థం ఇస్తుంది తప్ప సంపూర్ణమైనటువంటి అర్థాన్ని వ్యాఖ్యానించడం సాధ్యం కాదు. లేఖనంలో యాకోబును చంపడానికి అనుమతించాడు. అది యాకోబుకున్న ఆధిక్యత.
యాకోబుకి ఇవ్వబడిన భాగ్యం కూడాను. పేతురు చెరసాలలో ఉన్నాడు. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న తలంపు వచ్చింది. అదేమిటంటే, పేతురు చెరసాలలో ఉండడం కొత్తగా, ఇది రెండవసారి. మొదటిసారి అపోస్తలులందరితో ఉన్నాడు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం చూడండి, రాసి ఉంటుంది అక్కడ లేఖనంలో. 5వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అని. అపోస్తలులందరినీ పట్టుకున్నారు, చెరసాలలో వేశారు. అక్కడ అపోస్తలులందరూ ఉన్న చెరసాల, ఇప్పుడు అపోస్తలులు మిగిలిన వారెవరూ లేరు, పేతురు ఒక్కడే ఉన్న చెరసాల. ఈ చెరసాలకు ఆ చెరసాలకు ఉన్న వ్యత్యాసం, ఆ చెరసాలలో సహవాసం ఉంది, ఈ చెరసాలలో ఒంటరితనం ఉంది. కొన్ని మార్లు చెరసాలలో ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. ఈ ఒంటరి పరిస్థితుల మధ్య ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటున్నానంటే, 5వ అధ్యాయంలో ఉన్న చెరసాలకు ఈ 12వ అధ్యాయంలో ఉన్న చెరసాలకు వ్యత్యాసం ఉంది. మీరు చూడండి, ఈ 5వ అధ్యాయంలో చూస్తే 23వ వచనం. చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిరి. తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడే ఎన్నో కనపడలేదని వారికి తెలిపారు. ఆ రోజు అపోస్తలులందరినీ చెరసాల్లో పెట్టినప్పుడు తలుపులు వేశారు, కావలి వారిని బయట ఉంచారు. కావలివారు కావలి కాస్తున్నారు, లోపల కాదు, వెలుపల. కానీ తలుపులు మూసే ఉన్నాయి, కావలివారు నిలిచే ఉన్నారు. అక్కడ కనిపిస్తున్న మాట ఏమిటంటే, 19వ వచనం. ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో ప్రకటించండి అని చెప్పడం. ఈ జీవాన్ని గురించిన మాటలన్నీ ప్రజలకు చెప్పండి అని. ప్రభుదూత వెళ్ళి తలుపులు తీసి చెరసాల తలుపులు వారిని వెలుపలికి తెచ్చాడు. మళ్ళీ తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి, మూశారు, మూసుకుపోయినాయి. నిలబడిన వాళ్ళు నిలబడినట్టే ఉన్నారు. ఈ అపోస్తలులందరూ వెలుపలికి వచ్చేశారు, వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత వెళ్ళి చూస్తే తలుపులు వేసే ఉన్నాయి, లోపల వాళ్ళు లేరు. కానీ ఈసారి పూర్తి భిన్నం. ఒక్కడే ఉన్నాడు, కానీ వాళ్ళు తీసుకున్న జాగ్రత్త చూడండి. 6వ వచనం. ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని చూండిరి. ఇప్పుడు భద్రతను రెండంతలు చేశారు. చెరసాల వెలుపల మాత్రమే కాదు, చెరసాల లోపల కూడా వారికి సంకెళ్ళు వేయలా. ఈసారి సంకెళ్ళు వేశారు. సంకెళ్ళు వేయడం మాత్రమే కాదు, సంకెళ్ళు వేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి సైనికులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా వెళతారో చూద్దామని. అధికారం దేవుని పిల్లలకు కాదు పరీక్ష పెట్టేది, దేవునికి కొన్నిసార్లు. భూమి మీద ఉన్న ఈ అధికారం దేవుని చేతనే ఇవ్వబడిందనే సత్యాన్ని మర్చిపోయి దైవాధికారానికి పరీక్ష పెట్టేటువంటి అధికారం ఆ రోజుల్లో ఉంది. ఏ రోజులైనా ఉంటుంది అది. అది నిన్న నేడు ఒకే రీతిగా ఉండేది, తేడా ఏమి ఉండదు, రేపు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఆ రోజున మనం సంఖ్యలు వేయలేదు, ఆ రోజున లోపల సైనికుల్ని పెట్టలేదు, ఆ కారణం చేత వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈసారి అలా చేయొద్దు, వెలుపల సైనికులు కావలే,
లోపలి సైనికులు సంకెళ్లతో కూడా మనం ఉంచుదామని. అంటే ఇప్పుడు ఎలా వెళతారో చూద్దాం, ఇప్పుడు ఎలా కాపాడతాడో చూద్దాం దేవుడని. దేవుని కాపుదలకు పరీక్ష పెడతారు. దేవుని శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టి ఏ ప్రభుత్వాలు నిలబడవని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అధికారం ఎంత గొప్పది రాస్తాడు లేఖనంలో. ఆయన సెలవీయగా, ఆయన ఆజ్ఞాపించగా, ఆయన మాట చెప్పగా ఏమేమి జరిగినాయి ఆలోచించండి. ఆయన మాట సముద్రములను ఇంకజేసేది. ఆయన మాట దేవదారు వృక్షాలను విరిచేది. ఆయన మాట లేళ్లను ఈనజేసేది. ఇలా చేయగలిగిన శక్తి కలిగిన దేవునికే పరీక్ష పెట్టినటువంటి హేరోదు వంటి వ్యక్తులు ఉంటారు. పేతురు సంకెళ్లలో ఉన్నాడు, ఇద్దరు సైనికుల మధ్య ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. కానీ అనూహ్యమైన ఒక విషయం, బహుశా పస్కా వెళ్ళగానే బయటకు తెచ్చి చంపేస్తారు, అది కదా జరిగేది. ఇలాంటి పరిస్థితుల నడుమ చెరసాల కావలి కాయడానికి 4 చతుష్టయాలను కూడా పెట్టారట. అంటే 14 ఇంత కావలి మధ్య ఆశ్చర్యం ఏమిటంటే నిద్రించుచూ ఉండేను. పేతురుకు నిద్ర ఎలా పట్టిందో. ఒక వ్యక్తికి నిద్ర పట్టాలంటే ఏముండాలి మీరు చెప్పండి. సుఖంగా నిద్రపోవాలంటే ఏముండాలి? చింత లేకుండా ఉండాలి. నిద్ర పట్టాలంటే ఏముండాలి? ఆలోచించండి ఒకసారి. నిద్ర పట్టాలి అంటే ఏ భయము లేకుండా ఉండాలి. నిద్ర పట్టాలి అనంటే ఇంకా ఏముండాలి? సౌకర్యవంతమైన ప్రదేశమై ఉండాలి. ఏవి సౌకర్యవంతమైన ప్రదేశం కాదది. భయాలు లేని పరిస్థితులు కావవి, చింత లేని పరిస్థితి కాదు. కానీ ఆయన అలా నిద్రపోవడానికి గల కారణం ఒకటే. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనంలో అనుకుంటా, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు అని. పేతురు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నాడు. దేవుని వాగ్దానం మీద సంపూర్ణంగా ఆనుకున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ రోజు ఎమ్మాయు మార్గం నుండి క్షమించండి, ఎమ్మాయు మార్గం కాదు, ఎమ్మాయు మార్గం గురించి ఇంకోసారి చెప్పుకుందాం. ఈ తిబెరే సముద్ర తీరాన ఎమ్మాయు మార్గంలో చింతలో ఉన్నవారికి ఏ రీతి అయిన వాక్యాన్ని చెప్పి ఆయన ధైర్యపరిచాడో, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, అలాంటి దేవుని ప్రత్యక్షత పేతురుకి దక్కింది. తర్వాత చెప్తానన్నాను, ముందే చెప్తే సరిపోతుందని. ఒంటరిగా పునరుద్ధానుడైన ప్రభు పేతురుని కలుసుకున్నాడు, పేతురుతో మాట్లాడాడు. ప్రభు పునరుద్ధానుడు, ఆయన సదాకాలం తోడుంటాడు. ఈ ధైర్యమే కాదు,
యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన వారికి కనిపించి రొట్టె చేప కాల్చి ఇచ్చి వారు భుజించిన తరువాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని పేతురుని అడగడం, ఆ తరువాత పేతురు ప్రభు కలిసి నడవడం, వెనక యోహాను ఉండడం, ఇది భలే ఆశ్చర్యమైన సంగతి. పేతురు ప్రభు ముందు నడుస్తున్నారు, వెనకాల యోహాను ఉన్నాడు. పేతురు వెనక్కి తిరిగి 21వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనంలో, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్నవాడను ప్రభు నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన శిష్యుడు ఆయన వెంట వచ్చుట చూచిన అన్నాడు. ఇక్కడ దీనికి ముందే ప్రభు పేతురుతో ఒక మాట అంటారు. పేతురు, ఇప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెడుతున్నావు, ఇప్పుడు నీకు వయసు ఉంది, రేపు ముసలివాడు అవుతావు, నీ చేతులు నువ్వు చాపుతావు, వేరొకడు నీ నడుం కట్టవలసిన పరిస్థితి వస్తుంది, నీకిష్టం కాని చోటుకి నువ్వు తీసుకుని వెళ్ళబడతావు అని చెప్పిన మాట జ్ఞాపకానికి వస్తే, నేను ఇప్పుడే చనిపోను, ఈ యవ్వన కాలంలో తప్పనిసరిగా వృద్ధుణ్ణయ్యే వరకు బ్రతికే ఉంటాను, నేను ఇప్పుడు లేచి నడుం కట్టుకోగలను, వేరొకరు నా నడుం కట్టుకోవడానికి నా చేతులు చాపవలసిన పని లేదు అంటే, దేవుని వాగ్దానం నమ్మినటువంటి పేతురు నిశ్చింతగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నాడు, భయం లేనివాడిగా ఉన్నాడు. అందుకనే హాయిగా నిద్రపోతున్నాడు కదా. కానీ అక్కడ సంఘం మెలకుగా ఉంది. ఈ రోజున సేవకులైన వారి మీద పగబట్టిన వ్యక్తులు సంఘం లోపల ఉన్నారు, సంఘం వెలుపల ఉన్నారు. సేవకుని కోసం అత్యాశక్తితో ప్రార్థించవలసిన బాధ్యత సంఘానికి ఉంది. సంఘం నేడు విస్మరించినట్టు అనిపిస్తుంటుంది. వారి కోసం ప్రార్థించటం అనేది సంఘ బాధ్యతగా స్వీకరించాలి. సంఘానికి ఇది సవాలుతో కూడిన బాధ్యత. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు హాయిగా నిద్రపోతున్నాడు అంటే నేను ఇలా అంటాను, వారి ప్రార్థన మీద దైవాత్మ కార్యం పేతురు అంతరంగానికి అనూహ్యమైన నెమ్మదినిచ్చి ఉండాలి. ఈ కారణం చేత పేతురు హాయిగా నిద్రపోయాడు. నిద్రపోవడానికి మూడంతల కారణాన్ని చెప్పుకున్నాం. సరిగ్గా ఆ సమయంలో జరిగిన కార్యం మీరు చూడండి. మరలా ప్రభుదూత రావటం జరిగింది. అతడు వచ్చి అతని దగ్గర పేతురు దగ్గర నిలబడ్డాడు. పేతురు దగ్గర నిలబడగానే అతడు ఉండిన గది వెలుగు ప్రకాశించెను. వెలుగు ప్రకాశించిన ఆ చెరసాల లోపల మరి వాళ్ళు ప్రక్కనే ఉన్నారుగా. 2 సంఖ్యలు వాళ్ళ చేతులకు కూడా ఉన్నాయి కదా. వాళ్ళెవరికి మెలకు రాలేదా? అంతే. బయట ఉన్నవారు వారు నిలబడే ఉన్నారు, వారికి వెలుగు కనిపించలేదా? పేతురికే కనిపించలా. పేతుర్ని తట్టి లేపవలసిన పరిస్థితి ఏర్పడింది. పేతుర్ని తట్టి లేపి పరలోకం పేతురు విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉందో చూడండి. తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుంచి ఊడిపడ్డాయి. ఊడిపడితే ఏమవుతుంది? శబ్దం వస్తుంది. వెలుగొచ్చినా మెలకు రావాలి, శబ్దం వచ్చినా మెలకు రావాలి. కానీ మెలకు రాలా. కావలి కాస్తున్న వారు మెలకుగా ఉన్నా ఈ శబ్దం వారికి వినిపించలేదు. కావలి కాస్తున్న వారు బయట ఉన్నవారు మెలకుగా ఉన్నా ఈ వెలుగు వారికి ఏం కనిపించలేదా? మనం ఊహకు అందదు.
దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు అంతే. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకొని, అంటే నడికట్టు క్రిందే ఉందన్నమాట, తీసి నడుము కట్టుకో అన్నాడు. నడికట్టు కట్టుకున్న తర్వాత చెప్పులు తొడుక్కో అన్నాడు. పేతుర్ని తట్టి లేపి, నడికట్టు కట్టుకో, నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో అని చెప్పి, నీ వస్త్రం పైన వేసుకో, పై వస్త్రం కూడా తీసి పైన వేసుకో అని చెప్పి నా వెంబడిరా అన్నాడు. మారు మాట్లాడకుండా పేతురు ప్రభు దూత వెంట నడిచాడు. నాకు ఓ చిన్న ఆలోచన వస్తుంది, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బహుశా ఆ విషయాన్ని మీకు చూపించగలనని అనుకుంటున్నాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా దూత వచ్చి, యెహోవా దూత రెండవ మారు వచ్చి అని రాస్తుంది. అవునా? ఇంకా కొంచెం 5వ వచనంలో కూడా వచ్చి అతన్ని ముట్టి, వచ్చి అతన్ని ముట్టి, ఎవరిని? ఏలియాని. ఏలియాని బదరీ వృక్షం క్రింద పరలోకపు దూత ముట్టిన అనుభవం, ప్రభు దూత పేతుర్ని తట్టిన అనుభవం, పరలోక ఆత్మ సంబంధమైన తేజోవాసులు ఆ పరిస్థితుల్లో ఉన్న వారిని తట్టి లేపడం, ఆ స్పర్శ ఊహకందంది. లేపి నా వెంబడిరా అనడం. ఆలోచించండి ఒకసారి. పేతురు జీవితంలో ఇది చిన్న విషయం అనుకుంటున్నారా? విచిత్రమైన సంగతి ఏమిటంటే, చెరలో నుంచి విడిపించబడి వచ్చిన వారు మేము కలగన్న వారి వలె ఉంటిమి అని రాస్తాడు లేఖనంలో. పేతురు గారు కూడా కలలో జరుగుతుంది ఇదంతా కళ అనుకున్నాడు, కానీ నిజం అనుకోలేదు. మిగిలిన విషయం వచ్చే వారం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నీ పిల్లలతో నీ దాసుడు కొద్దిసేపు మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, బంటుమిల్లి నాగేశ్వరరావు గారిని ముట్టి స్వస్థపరచండి. దయచేసి చెల్లి సావిత్రమ్మ కుటుంబాన్ని ఆదరించండి. తమ్ముడు రమణాన్ని, డెనీని ఆదరించండి. ఏ సమయంలో కడపలో ఉన్న శ్యాంబాబు గారి కోసం, మరి సిస్టర్ కోసం, అదే రీతిగా చెల్లి డాక్టర్ సరోజ కోసం ప్రార్థిస్తున్నాను. నీ కృప వారికి తోడుగా ఉంచండి, బలపరచండి, చాలినంతటి సహాయం అందచేయండి. బలహీనుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి సమస్యను పరిష్కరించే మీరే నీ దాసునికి ఉన్న సమస్యలను కూడా పరిష్కరించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.